వీధి కుక్కల దాడుల్లో చిన్న పెద్ద ముసలిముతక అని తేడా లేకుండా తీవ్ర గాయాల పాలవుతున్న ఘటనలు నిత్య కృత్యమవుతున్నాయి. అయినా తమకు సంబంధం లేదన్నట్టు చూసి చూడనట్లు సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీధి కుక్కలను నియంత్రించడంలో విఫలం అవ్వడమే కాకుండా కనీసం యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు సైతం అందుబాటులో లేకపోవడం పట్ల ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో వీధి కుక్కలు స్వైర విహారం అంతా ఇంతా కాదు. కుప్పలు తెప్పలుగా వీధి కుక్కలు పెట్టేగిపోతున్నాయి. దానికి తోడు సంబంధిత అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడంతో నిత్యం ఏదో చోట వీధి కుక్కల బారిన పడి చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా పడుతున్నారు. తాజాగా బాల్కొండ మండల కేంద్రంలో వీధి కుక్కల దాడిలో బాలుడు ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలుడిని కుటుంబీకులు స్థానికులు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే యాంటీరాబిస్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికులు ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం నీడలో సంబంధిత ప్రభుత్వాసుపత్రి నిర్వాహకులు ఉండడం వారి పనితీరుకు నిదర్శనమని మండిపడ్డారు. ఇదిలా ఉండగా గత 4 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బరంగెడిగిలో 3 వీధి కుక్క దాడిలో తీవ్ర గాయాల పాలయ్యారు. నాచారం లింగమయ్య, కమ్మప్ప, మహేందర్, కిష్టాపూర్ గ్రామంలో గత నెలలో 6 కుక్కల దాడిలో గాయపడ్డారు. అలాగే బీర్కూర్లో గతంలో కుక్కలు మనుషులపై దాడి చేశాయి. ప్రధాన రహదారుల వెంట గుంపులుగా వెళ్తున్న కుక్కల కారణంగా పిల్లలు, వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు లింగం, మాది బీర్కూర్ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. నేను పొద్దున పక్కింట్లో నుంచి ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళినప్పుడు కుక్క డైరెక్ట్ నా మీద అటాక్ చేసి కరవడం జరిగింది. అదే కుక్క పొద్దున బ్రష్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళకు కూడా కలిసిందంట మా ఊరిలో. దయచేసి ఈ కుక్కల మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి పట్టి గుంజుకపోయినా కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. మేము యూత్ కాబట్టి కనీసం దానికి అపోజిట్ గా అటాక్ చేసినాం కానీ కలిసింది. చిన్నపిల్లల, ముసలి వాళ్ళ పరిస్థితి దయచేసి ఆలోచించండి. వీటి మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.